తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు సెప్టెంబర్ 30వ తేదీలోగా నిర్వహించాలని చెప్పి 2 రోజుల క్రితం రాష్ట్ర హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. దాన్ని స్వాగతిస్తున్నాం. ఈ హైకోర్టు తీర్పుతోటి తెలంగాణ రాష్ట్రంలో కొంతమంది రిజర్వేషన్లు అమలు అవుతాయా, రిజర్వేషన్ అమలు కావా అని చెప్పి తీవ్ర గందరగోళ పరిస్థితి సృష్టిస్తారు. నేను అంటున్నా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కాంగ్రెస్ బీజేపీలకు గనక చిత్తశుద్ధి ఉంటే హైకోర్టు విధించినటువంటి గడువు లోపే రిజర్వేషన్ల అమలు చేసేటువంటి అవకాశం ఉంది. కావాల్సిందల్లా బీసీ రిజర్వేషన్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కావాల్సింది చిత్తశుద్ధి కావాలి. ఆ చిత్తశుద్ధి ఉంటే 15 రోజుల్లోనే బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మేము బీసీ సంఘాలు చేసినటువంటి పోరాటం మూలంగా తెలంగాణ రాష్ట్రంలో కులగణన నిర్వహించడం జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టడం జరిగింది. ఢిల్లీలో చేసినటువంటి పోరు గర్జనతోటి ఢిల్లీ పెద్దలు దిగి రావడం జరిగింది. గవర్నర్ గారి ద్వారా ఈ రిజర్వేషన్ల బిల్లు ఇవాళ చట్టం చేసి రాష్ట్రపతి గారి దగ్గర ఉన్నది. ఏప్రిల్ 11న రాష్ట్ర గవర్నర్ గారు పంపించడం జరిగింది. అంటే ఈ రోజు వరకు 2 నెలల 17 రోజులు అయింది. 2 నెలల 17 రోజుల నుంచి రిజర్వేషన్ల బిల్లు ఢిల్లీలో మూలుగుతున్నది తప్ప దానికి మోక్షం లభించడం లేదు. దీన్ని చేయాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం చేయకుండా ఇవాళ ఉల్టా 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతనే ఎన్నికలు వెళ్ళాలని చెప్పి ఒక నాయకుడు మాట్లాడితే, ముస్లిం రిజర్వేషన్లు ఉన్నాయి కాబట్టి మేము ఆమోదించమని ఇంకొక నాయకుడు మాట్లాడతారు. మరి ఇదే విషయం అసెంబ్లీలో బిల్లు పెట్టినప్పుడు మీరు ఎందుకు మాట్లాడలేదని నేను అడుగుతున్నా. మీరు చేయాల్సిన వాళ్ళు చేయడం లేదు, అడగాల్సిన వాళ్ళు అడగడం లేదు. కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ 3 నెలలుగా మౌనంగా ఉండి ఇవాళ 3 నెలలుగా వాళ్ళు స్టడీస్ అప్పుడు కాకుంటున్నారు. కాబట్టి ఇవాళ మేము ఈ వరంగల్ కేంద్రంగా డిమాండ్ చేసేది ఏంటంటే, వెంటనే తక్షణమే కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీ రిజర్వేషన్ల పట్ల చిత్తశుద్ధి ఉంటే 42% రిజర్వేషన్ల మీద కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి అఖిల పక్షాన్ని తీసుకొని ఢిల్లీకి వెళ్ళాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఇవాళ ప్రధానమంత్రి గారిని కలిసి తమిళనాడులో ఎట్లయితే జయలలిత విమానం ఎక్కిపోయి అక్కడనే రిజర్వేషన్లు పెంచే వరకు ఆడనే ఎట్లయితే ఉన్నదో, ఇప్పుడు కూడా అదే విధంగా మీరు రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచడానికి ఢిల్లీని వీడకుండా రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే హైదరాబాద్ రావాలని చెప్పి మేము కోరుతున్నాం. అదేవిధంగా బీజేపీ నాయకులు గల్లీలో ఒక మాట, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు. గల్లీలోనేమో 42% రిజర్వేషన్లు కావాలంటారు. ఢిల్లీకి పోయిన తర్వాతనేమో ఇది 9th షెడ్యూల్లో పెట్టడానికి కానూలు లేదు. అదేవిధంగా ముస్లిం రిజర్వేషన్ అని ఓరు, ఆ తర్వాత 243 ఆర్టికల్ D ప్రకారం రాష్ట్ర ప్రభుత్వమే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని ఓలు. అంటే గందరగోళమైనటువంటి పరిస్థితిలో మాట్లాడుతున్నారు. ఒక జాతీయ పార్టీ ఒకే విధానం ఉంటుందా, లేకపోతే గల్లీలో ఒక విధానం, ఢిల్లీలో ఒక విధానం ఉంటుందా? అంటే దీని అంతటికీ కారణం ఏంటంటే బీసీల పట్ల ఈ పార్టీలకు చిత్తశుద్ధి లేదనడానికి ఇవన్నీ కారణం. బీసీలపై కనుక ఈ పార్టీలకు చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా రిజర్వేషన్లు పెంచడానికి పెద్ద ఆటంకం ఏం లేదు. కోర్టు తీర్పు ఆటంకం లేదు, ఆ తర్వాత న్యాయపరమైనటువంటి చిక్కులు లేవు, ఆ తర్వాత ఎట్లాంటిది లేదు. నేను అడుగుతున్నా, బీసీల విషయం వచ్చేవరకల్లా దొంగ నాటకాలు ఆడుతుర్రు, బీసీల విషయంకి వచ్చేవరకల్లా నంగనాచి మాటలు మాట్లాడి నక్కజిత్తుల మాటలు మాట్లాడుతుర్రు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎవడు ఆమోదించిండని నేను అంటున్నా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 48 గంటల్లోగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కు కులగనం లేదు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కమిషన్ సిఫార్సు లేవు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలన్నోడు లేడు. 10% ఉన్నోళ్ళకు 10% రిజర్వేషన్లు అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు ఎట్లా రిజర్వేషన్లు చేసిరు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేయడానికి మాత్రం బీజేపీ వాళ్ళకు మనసొప్పుతుంది, కానీ ఇవాళ బీసీ రిజర్వేషన్ చేయడానికి మాత్రం మనసొప్పదు. ఇది వాళ్ళ వైఖరి. ఈ వైఖరిని బిడ్డ మేము ఎండగడతాం. మీ రాజకీయ పార్టీలను మీ రంగేందో మేము బయట పెడతాం. బీసీలు అంటే మీకు చిన్న చూపు అయిపోయింది, ఏం చేయలేరనే ఒక అహంకారం పెరిగింది. మిమ్ములను బీసీ వ్యతిరేక పార్టీలు ఎవరో, బీసీల రిజర్వేషన్ల విషయంలో దోస్తోడో ద్రోహోడో తొందరలోనే తేలుస్తాం. మీ సంగతి తెలిసిన తర్వాత 2028లో బీసీల ఓట్లు ఎట్లా అడుగుతారో చూస్తాం. నేను అంటున్నా, సర్పంచ్ పీఠం అడుగుతున్నాం. మేము సర్పంచ్ పీఠం ఇవ్వకపోతే ఏం చేస్తాం? ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటాం. సర్పంచ్ పీఠం ఇవ్వకపోతే ముఖ్యమంత్రి పీఠం గుంజుకుంటాం. మీరు సర్పంచ్కి ఇవ్వరు, ఎంపీటీసీకి ఇవ్వరు, జెడ్పీటీసీకి ఇవ్వరు. మీరు మాత్రం ప్రధానమంత్రులు కావాలి, ముఖ్యమంత్రులు కావాలి, కేంద్ర మంత్రులు కావాలి, రాష్ట్ర మంత్రులు కావాలి. ఇదా మీ వైఖరి. కాబట్టి ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తాం. ఎట్లా బీఆర్ఎస్ పార్టీ అది బీసీ వ్యతిరేక పార్టీ అయిపోయింది. ఇవాళ వాళ్ళు ముఖం లేకనే ఒక ఆమెను ముందర పెట్టి, ఆమె బీసీ కాదు, వాళ్ళ అత్తగారు బీసీ కాదు, అమ్మగారు బీసీ కాదు, వాళ్ళ DNA బీసీ కాదు, కానీ 60% ఉన్న ఆమె 60% ఉన్న జనాభా మీద పెత్తనం చేసి ఆధిపత్యం చేసి మా వాయిస్ని డైవర్ట్ చేయడానికి
ఇవాళ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్లో పీకల్లోకి తిరక్కపోయారు టీఆర్ఎస్లు. ఆ ఫోన్ ట్యాపింగ్ డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా ప్రజల దృష్టి మళ్లించడానికి మేము జాగృతి బీగృతి అని చెప్పి ఇవాళ మళ్ళీ బీసీ వాదాన్ని డైవర్ట్ చేయడానికి చూస్తున్నారు. నేను అంటున్నా, ఇవాళ కవిత గారు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీని పెట్టండి. ఫస్ట్ ఇంట గెలిచి రచ్చ గెలవాలంటున్నా, బీఆర్ఎస్ పార్టీని ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలి. మీరు అమలు చేసి ఇంకొంతో మాట్లాడాలి. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా బీసీ పెట్టండి. రేపు భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తానని అదేవిధంగా ఏది అనరు. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు 1% వర్కింగ్ ప్రెసిడెంట్ 1% అల్లుడు 1% కొడుకు 1% బిడ్డ 1% బీసీలు అగ్గ దొరికిరా. బీసీల వాదాన్ని పక్కతో పట్టించడానికి అవసరం లేదు. కాకి నోట కోకిల రాగం రాదు. మీరు 1% ఉన్నోళ్ళు ఇవాళ మాకు అవసరం లేదు. గొర్రెల మందకు తోడేండ్లు కాపలా ఉండయి. గొర్రెల మందను తోడేండ్లు రక్షించవు. మా మల్లన్నకు తెలుసు, గొర్రెల మందకు తోడేండ్లు కాపలాగా ఉంటాయా? అవకాశం వచ్చినప్పుడు మింగేస్తాయి. ఈ అగ్రకులాలు 1% ఉన్నోళ్ళు మాకు అవసరమా? కాబట్టి డ్రామాలన్నీ బంద్ చేయరు. ఈ సర్కస్ కంపెనీలు అన్నీ తెరిచి బీసీలను గందరగోళపరచాలని చూస్తున్నారు. మిమ్మల్ని బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లు కనుక మీరు తేకపోతే బీఆర్ఎస్ను బీజేపీని కాంగ్రెస్ను మడతబెట్టి బండకేసి కొడతామని చెప్పి హెచ్చరిస్తున్నాం. బీసీలు ఉద్యమం గతంలో ఎట్లొచ్చిందో ఒకసారి గుర్తుపెట్టుకోండి. బీసీ ఉద్యమం వచ్చినప్పుడు నెదురుమల్లి జనార్దన్ రెడ్డి పీఠమే కూలిపోయింది. మండల్ కమిషన్ ఉద్యమం వచ్చినప్పుడు అగ్ర కులాలు గ్రామాలకు వెళ్ళి పారిపోయి పట్నంలో దాచుకున్నారు. ఇప్పుడు ఇవాళ 60% ఉన్నోళ్ళని రిజర్వేషన్లు ఇవ్వమంటే మీరు ఇవాళ మమ్మల్ని మా జీవితాల చుట్టూ ఆడుకుంటున్నారు. అందుకనే మేము 48 గంటల డెడ్ లైన్ పెడుతున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఢిల్లీకి ఎప్పుడు పెడతారో మీరు డేట్ ప్రకటించండి. బీజేపీకి మేము చెప్తున్నా, 21 నుంచి పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. ఆ పార్లమెంట్ సమావేశంలోగా మీ వైఖరి ఏందో ప్రకటించండి. లేకపోతే జూలై మొదటి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల దిగ్బంధం చేస్తాం, వంట వార్పు చేస్తాం రోడ్ల మీద. అప్పుడు కూడా దిగి రాకపోతే గతంలో 2027లో ఎట్లయితే రాష్ట్ర బంద్ ఇచ్చిర్రో జూలై 2వ వారంలో రాష్ట్ర బంద్ చేసి ఇటు గల్లోని అటు ఢిల్లోని మెడల నుంచి బీసీ రిజర్వేషన్ సాధించుకుంటామని చెప్పి హెచ్చరిస్తున్నాం.